ఎమ్మెల్యే ముందు నన్ను ఎదవని చెప్తావా? తలుపులని గట్టిగా మూసా. అమ్మాయితో బయటికి ఎట్టెళ్తావో నేను చూస్తా. అలా కొట్టుకోమాకండే, రోజు బాబా పక్కన కదా బజ్జుంటారా. అలాగని నీకు బాండ్ రాసి ఇచ్చాను మరి. కోపడక బెదరు. ఏమే జండు బొమ్మట్రా తలపోటుగా ఉంది. తెస్తున్నానండి. గుడ్డెట్ బెదరు. ఏమే ఆ పద్దులు పోసుకొని తీసురా. కొంచెం లెక్కలు చూడాలి. తెస్తున్నానండి. ఇదిగో బెదరు, మీ అమ్మాయినైనా మీ రూమ్ లో తీసుకెళ్ళండి. నెన్ను నీతో బజ్జుంటే డాడీ చాక్లెట్ ఇస్తున్నాడు. లంచాలిచ్చి మంచాలు ఎక్కుతున్నావా? బెదరు గుడ్ నైట్. నువ్వు బాగా లెక్కలని అబద్ధం చెప్పినందుకైనా ఓ 2 నిమిషాలన్నా లైట్లు ఉంచండిరా. ఏరా బుల్రాజు, ఏం చూస్తున్నావు? ఓటీటీలో వెబ్ సిరీస్. చిన్నపిల్లాడి ఓటీటీ ఏంట్రా? నువ్వు రావే. ఆ మూలన అల్లుడు, ఈ మూలన అమ్మాయి, మధ్యలో అడ్డంగా పిల్లకాయలు. అమ్మాయికి ఆ పక్క కాంపౌండ్ వల్ల నువ్వు, ఇటుపక్క అల్లుడు గారికి చైనా వల్ల నేను. పడుకో, ఎలాగెళ్తాడో చూస్తా. జరగవే. కోట్ల సామెట్లో ఉండాల్సిన ఆంబోత్ ఇక్కడ పడుకుంది. ఏదో అంటున్నావు అల్లుడు. ఏంటి మాయది? మేము ఇంటి అల్లుడమే, మాకులేమా రూమ్లో 6 నెలలు అవుతుంది నా పెళ్ళని దగ్గర తీసుకుని. మొగుడు పెళ్ళాలంటే ఇంక అదేనా? చేతిలో చెయ్యేసి మంచి చెడు ముద్దు ముచ్చట. అసలు నువ్వు కడుపుకి అన్నం తింటావా? అల్లుడు గారు, అసలు నేను మీకు ఏం చెప్పాలనుకున్నానంటే, నాకు 3 ఆడపిల్లలు, ఒక్కొక్కరికి ఒక్కళ్ళు అనుకున్నా. నువ్వు 6 ఏళ్లలో 4 దింపావు. అటు ఇటుగా సంవత్సరానికి ఒకరా. ఎందుకు ఇంతమంది అంటే ఏదో కథ చెప్తావు కదా. నేను కనాదని, నాకు పెద్ద కుటుంబం కావాలి. నేను, నా పెళ్ళం, నా సంకలో ఒక బొట్టోడు, నా నెత్తి మీద ఒక పాప, అవతల ఒక బొట్టోడు, యువతలో ఒక బొట్టది. అలా ఇల్లంతా పిల్లలు పిల్లలు పిల్లలు, అలా 10 మంది. అదేంటి బా, నాతో 12 మంది అన్నావు? సరిపోయారు ఇద్దరా. కనీసం నేను పోయేదాకైనా ఈ ఇంట్లో మళ్ళీ ఇంకోసారి అనే సౌండ్ వినపడటానికి వెళ్ళలేదు. ఎప్పుడు పోతామాయా? గుడ్ నైట్. బ్యాడ్ నైట్. నేను పడుకోలేదు, మెలుకునే ఉన్నా. సారీ మాయ, ఇంకెప్పుడు చేయను. నేను వదలను. వదిలి మాయ, లుంగి ఊడిపోతుంది. నీకు దండం పెడతాను మాయ, వదిలి. సంపదలుడు, నన్ను సంపదలుడు, నీ పిల్లల కోసం నన్ను సంపదలుడు. కళ అమ్మాయ. భాగ్యం, మీ ఆయన పిలుస్తున్నాడు చూడు. ఏంటి? ఎక్కడికి? చెప్తారా? తలుపులన్నింటికి తాళాలేసుకున్నాయి. ఎలా ఉండు చెప్తా. ఓ సీనరాజు, ఏంట్రా పొద్దున్న ఊరి మీద పడ్డాయంటే? ఓరిని అప్పుడే తెల్లారిపోయిందా? ఆ పండ గ్రామ పెద్ద సర్పంచ్ గారు ఉన్నారు, ఆయన చూసుకుంటారులే. ఏంటా ప్రెసిడెంట్, ఏంటి విషయం? పొద్దున్నే ఊరి జనం అంతా కట్టుకొని నా ఇంటి మీదకి వచ్చారు. రెడీ స్టార్ట్. గోదావరి గట్టు మీద రామశిలకవే, గోరింట పెట్టుకున్న సందాబావే. మా ఇంటికి వచ్చినట్లు మీ డాన్స్లు అంటే ఏటి 2 నిమిషాలకి మీకంత సిరాకేసిందా? మరి రాత్రంతా మీ చిన్నలుడు చిన్న కూతురు ఊళ్ళో ఉన్న పెత్తి మేడ ఎక్కేసి తొక్కేరండి. ఏం మాట్లాడుతున్నారు? రాత్రంతా నా అల్లుడు నాతోనే పడుకుంటేని, నాతో అంటే నా పక్కన ఇగో నా అల్లుడు నన్ను ఒప్పుకోను. అయినా తలపలన్నింటికి తలాలేసాను. ఎట్లాంటి ఇది మా నాన్నగారు కట్టించిన ఇల్లు, ఎంత స్ట్రాంగ్. ఇది మా నాన్నగారు కట్టించిన ఇల్లు. నీసు కొంచెం కిటికీ తీసేస్తావా? కొలిసాయి, ఇల్లు మొత్తం కొలిసాయి. మీ పంచాయతీ అయిందా? ఏ చెప్పండ్రా.
నీ అల్లుడు చేసిన డాన్స్ కి నా ఇంటి పెంకుడి నెత్తి పగిలిపోయింది. ఇగో ఈ పెంకట్టుకుని నీ బుర్ర బద్దలు కొట్టేస్తాను. మీ అల్లుడేసిన గెంతులకి ఆరబెట్టిన అప్పడాలు ఒడియాలు అయిపోయినాయి. ఆ కాళ్ళు నరికేయాలా? మా నాన్న మీ మేళ్ళకి డాన్స్ చేశాడా? అవును బుల్రాజు. మా అమ్మతోనే కదరా డాన్స్ చేసింది. ఏదో మీ పిల్లలతో డాన్స్ చేసిన డిస్కషన్ అంటారా బేవసలా కొడగలరని. మా వాడు ఓటీటీ వెబ్ సిరీస్లు చూసి పాడైపోయాడు. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నువ్వు ఉన్నానా? ఎరా సుబ్బిగా పెంగిని ఎత్తిపోతాడిందా? అవును బుల్రాజు, తలకు దెబ్బ కూడా తగిలింది. నీకు దెబ్బలు కొత్తేంట్రా? పిల్లల చేతిలో తన్నులు తినే హోప్రెన్నో కొడగా. యారా అప్పియే అప్పుడాలు ఒడియాలైనయా? అవును బుల్రాజు. మా నాన్న వేసేదే నాజుగ్గా 2 స్టెప్పులు, ఒళ్ళు కదలకుండా భూమి కదలకుండా ఓ పోజ్ ఎట్టి దానికి అప్పుడాలు ఒడియాలైపోతే ఏంట్రా వేసిన కొడగాని. వాళ్ళంటే అన్నావు గానీ మీ తాత పాపం ఆయన మాత్రం ఏమన్నద్దే? తుఫాను మీ ఎంబ తిప్పేయడండి. తాత చెర్ల పేద కుసలి నక్క. మా నాన్న నన్ను మాట్లాడుతుంటే నోరు పడిపోయింది ఏంట్రా నీ అయ్యలా తాతయ్య. మా నానంటే నా ప్రాణం రా. ఏమన్నా అన్నారో బంగారం నేనంటే అంత ఇష్టం రా. నేను కొలికేస్తాను. ఇంటి పెద్దకో సలహా, అర్జెంటుగా మీ ఇంట్లో ఉన్న ఓటీటీ తీసేయండి. మీ పిల్లోడు మామూలు కాదు, బాగా చెడిపోయాడు. ఊరి పెద్దగా మీకో సలహా, మీ పిల్లలు కూడా డాబా మీదకి తీసుకెళ్ళి చంద్రగారు ఊరంతా బెదరగొట్టేశారు రాత్రి. ఎక్కడ్రా అలా పాట పాడుతూ పొలాల దగ్గరలేమా? తెల్లారిపోయింది. ఫుల్ నైట్ దొరికితే పాటలు ఏంటండి? సరే కానీ నీ సంగతి ఏమైంది? రాత్రి మా ఆవిడ మీద పడి కుక్కలా కరిచేసింది కదా. నీ అబ్బా అది కుక్క కాటలు కాదురా, అన్రొమాంటిక్ ఫెలో. కిస్కి కిస్కియా మేదడు కరిచేస్తే కిస్కి అంటారా? అయ్యి బాబు చంద్ర గారు చాలా తెలుసు. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే పెళ్లి కాకముందు పులిహార గట్టి కలిపి ఉంటాడా? సార్ సీఎం గారిని కలవాలి. 10 minutes. రెస్పెక్ట్ అటెండ్ అవుతున్నారు. ఆకళ్ళ గారికి నేను కాన్ఫిడెంట్ గా చెప్తాను. అఖిల గారికి ఒంట్లో బాగలేదు, కలుషితమైన నీరు తాగారు, సడన్ గా కోల్డ్ కాఫ్. దక్కిచ్చావు. ఇంత దరిద్రంగా తగ్గితే నీకు ఏ టీబీయో లివర్ డిసీజో అనుకుంటాను. తాగుపోతే తప్ప లైట్గా తగ్గు. అది కాఫ్ అండి. ఆకెళ్ళ గారు 4 రోజులు ఎవరికి కనపడరు. ఆకెళ్ళ గారు ఎక్కడా అని మమ్మల్ని అది. సార్ సమ్ గుడ్ న్యూస్. ఫైనలీ వి గాట్ ఇన్ఫర్మేషన్. రాజు రాజమండ్రి సరౌండింగ్స్ లో ఉన్నాడని తెలిసింది. ఇమ్మీడియట్లీ గో అండ్ గెట్ హిమ్. సార్ అల్లుడు మామయ్య ఇదిగో 5 లక్షల రూపాయలు. ఇన్ని స్కూల్కి తీసుకెళ్లి దారిలో కాంట్రాక్టర్ అప్పారావు ఉన్నాడు కదా, ఆడికి ఇచ్చేయి. అలాగే. అరే బుల్రాజు, నీకు ఏఐ అంటే తెలిసేట్రా? తెలవదు. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రా. బొత్తిగా జనరల్ నాలెడ్జ్ ఎక్కడ పోతుందిరా నీకు? అరే నాగరాజు, నీకు ఏవి అంటే తెలిసిండ్రా? ఏవినా? అత్తి వెంకట్రావు. ఆడెవడరా? నువ్వు పెళ్ళాన్ని వదిలేసి జనరల్ నాలెడ్జ్ అని ఊరి మీద పడి తిరుగుతుంటే నీ కొంపలో దొరుకుతున్నాడు చూడు ఆడు. ఓ రత్న వెంకట్రావు వస్తున్నాడురా. ఓ నా పిల్లలు నీకెలా తెలుసురా? స్కూల్ నుంచి అతనుగా చూశానా?
ఈ మధ్య వ్యాపారాలు బాలేవురా, బాగా టైట్. ఆ పనిలో బిజీగా ఉన్నాను. చెప్పావుగా, చూద్దాంలే, బయలుదేరు. నా సమస్య ఏమిటో నీకు చెప్పాను. ఒక స్నేహితుడిగా నాకు సాయం చేస్తావని హైదరాబాద్ నుంచి వచ్చాను రా నీకోసం. మీ మాస్టర్లకి ప్రతిదీ పాఠంలా చెప్పాలి 10 సార్లు. అది కాదురా. ఎన్నిసార్లు చెప్పాలరా మనిది? మాస్టర్ గారండి, గుర్తుపట్టారా? నేను మీ స్టూడెంట్ రాజుని. రాజు